అందరికీ నమస్కారం. మన తీర్మాన్ మల్లన్న గారు గజ్వేల్లో వచ్చారు. మన గుండె ధైర్యం అంటే తీర్మాన్ మల్లన్న. ఈ గజ్వేల్లో ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మన శ్వాస అంటే తీర్మాన్ మల్లన్న. మనమందరం తీర్మాన్ మల్లన్న గారి జాడలో పనిచేస్తున్నాము. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి 24 hours రెడీగా ఉంటామని చెప్తున్నాము. అందరూ మాకు ఓటేయాలి, మెజారిటీ ఓట్స్తో మాకు గెలిపించాలి. నేను 6వ వార్డు నుంచి నిలబడ్డాను. తీర్మాన్ మల్లన్న గారి పార్టీ తరఫున నిలబడ్డాను. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి నిలబడ్డాను. నేను తీర్మాన్ మల్లన్న గారిని రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే తీర్మాన్ మల్లన్న గజ్వేల్ గుండె ధైర్యం, గజ్వేల్ గుండె శ్వాస, మా శ్వాస, 6వ వార్డు శ్వాస. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంతకుముందు చేయలేని అన్ని పార్టీలు వాళ్ళు ఏమేమి చేయలేదు అవన్నీ మేము చేసి చూపిస్తామని చెప్తున్నాం. మా గుండె ధైర్యం తీర్మాన్ మల్లన్న. తీర్మాన్ మల్లన్నకి జై. తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వం. తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వం. తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై మల్లన్న. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఇవాళ గజ్వేల్ 6వ వార్డు కౌన్సిలర్గా మా అక్క మగర్ భాషా గారికి మద్దతుగా సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్గా నేను, ఉపాధ్యక్షులు నర్సింగ్ గారు, మా జిల్లా బాడి వెంకటేశ్వర గారు, శ్వేత గారు, అదేవిధంగా అక్కకు మద్దతుగా ఇవాళ ప్రచారంలో రావడం జరిగింది. ఈ 6వ వార్డు ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ, మహాశైలందరికీ కూడా నా చేతులేసి నమస్కారాలు చేస్తూ అక్కని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వార్డులో ఏదైనా సమస్యలు ఉన్నచో మమ్మల్ని కానీ అక్కని కానీ సంప్రదించగలరు. ఏ సమస్యలు ఉన్నా మేము ముందుండి తీర్చే విధంగా సహకరిస్తామని కూడా ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కని భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లన్న మొదటి అడుగు. ఇప్పుడు ఈ పార్టీ పెట్టి 120 రోజులు గడుస్తుంది. ఇవాళ పార్టీ గుర్తుపైన మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్లో మేము పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ మెజార్టీతోటి అక్కడిని గెలిపించాలని కోరుకుంటూ జై బీసీ, జై తెలంగాణ, జై మల్లన్న. అభ్యర్థిగా మహమ్మద్ మజూరా పాషా గారిని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. జై బీసీ, జై మల్లన్న.